సీతారామయ్య ఫ్రెండ్ కుట్రను బయటపెట్టి అరెస్టు చేయించిన కావ్య. ఆనందంలో రాజ్, అపర్ణ, షాక్లో రుద్రాని, ధాన్యలక్ష్మి. ఎంతకు ఏం జరిగింది? అసలు సీతారామయ్య ఫ్రెండ్ కుట్రను కావ్య ఎలా బయటపెట్టింది? మరి ఆయన్ని అరెస్టు చేయించడం ఏంటి? ఆయన ఏం ఫ్రాడ్ చేశారు? అసలు ఏం కుట్ర చేశారు? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే రాజు ఆఫీస్కి వెళ్లడంతో ఇంకా నలుగురు బ్యాంక్ నుంచి ఎంప్లాయీస్ రావడంతో ఎవరు మీరంతా ఎందుకు డైరెక్ట్గా నా రూమ్లోకి వచ్చేస్తున్నారు అంటూ ఇంక అడిగేసరికి నేను ఎంత ఆపాలన్నా ఆగకుండా లోపలికి వచ్చేసారు సార్ అని చెప్పనేసరికి నువ్వు వెళ్ళు శృతి, నేను మాట్లాడతాను అని చెప్పి రాజ్ అంటాడు. ఇంతకు ఎవరు మీరు అనగానే మేము బ్యాంక్ నుంచి వస్తున్నాం, బ్యాంక్ ఎంప్లాయీస్ అని చెప్పనేసరికి బ్యాంక్ నుంచా? మేమేమి ఏ బ్యాంకులోని అప్పులు తీసుకోలేదే అని చెప్పాను. కానీ మీరు తీసుకోలేదు, మీ తాతయ్య గారు షూరిటీ ఇచ్చారు అని చెప్పనేసరికి మా తాతయ్య షూరిటీ ఇచ్చారా? ఎవరికి అనగానే తన ఫ్రెండ్కి అని చెప్పి ఇంకా వివరాలన్నీ చెప్పేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు. ఇప్పటికిప్పుడు కట్టమంటే మేము ఎక్కడి నుంచి కడతాము? ఒక్కసారి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు ఏ విషయం చెప్తాము, మాకు ఒక వారం రోజులు సమయం ఇవ్వండి అని చెప్పనేసరికి సరే అని. అసలు ఆయన ఎందుకు కట్టనంటున్నారు అని చెప్పనగానే నాకు చాలా కంపెనీస్లో నేను చేసే బిజినెస్లో లాస్ వచ్చింది, నా వల్ల కాదు, నేను చావడం తప్ప నాకు మరొక దారి లేదు అంటూ ఆయన చేతులు ఎత్తేశారు. షూరిటీ కింద మీ తాతయ్య గారే ఉన్నారు కాబట్టి, ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారు కాబట్టి ఆయన వారసులుగా ఈ కంపెనీ ఎండీగా మిమ్మల్ని అడుగుతున్నామనగానే సరే నాకు ఒక 1 వీక్ సమయం ఇవ్వండి, నేను ఏ విషయం మీకు చెప్తానని ఇంకా రాజ్ అయితే చెప్తాడు. రాజు చెప్పడంతో గబగబా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి డాడ్ డాడ్ అని పిలవడంతో ఏమైంది రాజ్, ఎందుకంత కంగారు పడుతున్నావు అనగానే ఇక్కడ చెప్పే విషయం కాదు డాడ్, రండి అని చెప్పనేసరికి గదిలోకి వెళ్ళడంతో కావ్య అప్పటికే గదిలో ఉంటుంది. డోర్ క్లోజ్ చేయి కలవతి అని చెప్పనేసరికి సరేనని మమ్మీని కూడా పిలుచుకురా అనగానే అపర్ణను కూడా పిలుస్తుంది. పిలిచేసరికి ఇంకా నలుగురు గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటారు. క్లోజ్ చేసేసరికి ఏమైంది రాజ్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అనగానే తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ కంపెనీకి 100 కోట్లు షూరిటీ సంతకం పెట్టారంట. ఇప్పుడు ఆయన బిజినెస్లో లాస్ వచ్చిందని చెప్పి ఆ డబ్బులు కట్టనని చెప్తున్నారు. ఇప్పుడు ఆ 100 కోట్లు మనల్ని కట్టమని చెప్తున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజ్, సుభాష్, అపర్ణ ఇంకా కావ్య ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. అదేంటండి అలా ఎలా చెప్తారు? 100 కోట్ల బిజినెస్ అంటే అంతలా లాస్ ఎందుకు వస్తుంది? ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో అయినా ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పాను. కానీ ఏమో కళావతి, నాకేం అర్థం కావట్లేదు. 100 కోట్లు ఇప్పటికిప్పుడు కట్టమంటే ఏం చేయాలి? మన ఆస్తులు మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇంకా మన దగ్గర పెద్దగా ఆస్తి ఏమీ ఉండదు. అయినా మనం మొత్తం అంతా కూడా వాళ్ళకి దోచి పెట్టాల్సిందే అని చెప్పనేసరికి అలా జరగడానికి వీల్లేదు రాజు, ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది అనగానే ఆ బ్యాంక్ వాళ్ళని మీరు ఎన్ని రోజులు సమయం అడిగారు అనగానే ఒక వారం అడిగాను జప్తు కోసం అని అనగానే సరే ఒకసారి మనం ఆ బ్యాంక్ వాళ్ళని పర్సనల్గా కలిసి 1 మంత్ వరకు సమయం అడుగుదామనగాని ఎందుకు కలవతి, ఏం చేస్తామనగాని ముందు పదండి అని చెప్పి నేరుగా బ్యాంక్ దగ్గరికి వెళ్తారు కావ్య, ఇటు రాజ్. ఇద్దరు కూడా వెళ్ళిన తర్వాత ఏంటి రాజ్ ఏం ఆలోచించుకున్నారు అని చెప్పనగానే మాకొక 1 నెల రోజుల సమయం ఇవ్వండి, మీకు ఏదో ఒక విషయం చెప్తాము. ప్రస్తుతం మా తాతయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు, మేము ఆ సమస్యతోనే ఉన్నాము. దయచేసి మా ప్రాబ్లంని అర్థం చేసుకోండి. మీకు 1 నెల రోజుల తర్వాత నేను ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు న్యాయం జరిపిస్తాను అని చెప్పనేసరికి సరేనమ్మా, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటాను అని చెప్పి బ్యాంక్ మేనేజర్ అయితే చెప్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు కళావతి అనగానే ఒక్కసారి ఆయన అదే తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ అన్నారు కదా, ఆయనకి ఎక్కడెక్కడ ఏమేం బిజినెస్లు ఉన్నాయి అనేది ఒక్కసారి కనుక్కొని చెప్తారా అనగానే సరేనని మొత్తం బిజినెస్లన్నీ కూడా తెలుసుకుంటాడు. అన్నీ కూడా తెలుసుకుని ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తాడు. బిజినెస్లు అన్నీ కూడా సెర్చ్ చేసేసరికి అన్నీ కూడా ప్రాఫిట్స్లోనే ఉంటాయి. ఎక్కడండి ఏ బిజినెస్ లాస్ వచ్చింది? అన్ని బిజినెస్లు ప్రాఫిట్లోనే కదా ఉన్నాయి. మరి ఆయన లాస్ వచ్చిందని చెప్తున్నారు అంటే ఇందులో ఏదో మోసం ఉంది. ఆయన కావాలనే తాతయ్య గారు కోమాలో ఉన్నారు, ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఏం చేసినా ఎలా చేసినా
ఆయనకు లాభం వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారేమో అని చెప్పనేసరికి ఏమో కళావతి, నాకేం అర్థం కావట్లేదు. మరి ఆయన బిజినెస్లన్నీ ప్రాఫిట్లోనే ఉంటే ఆయన ఎందుకు లాస్ అయ్యింది అని చెప్పారు అనగానే చెప్తాను అని చెప్పి ఇంకా వెంటనే కావ్య అయితే ఒక పథకం ఆలోచించి కనకాన్ని ఒక న్యూస్ రిపోర్టర్గా రెడీ చేసి ఇంకా వాళ్ళ బిజినెస్లన్నీ కూడా లాభాల్లోనే ఉన్నాయని ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చామన్నట్టు ఒక న్యూస్ రిపోర్టర్గా రెడీ చేసి పంపిస్తుంది కావ్య. ఇంకా కనకం తీసుకువెళ్ళిన హ్యాండ్ బ్యాగ్కి ఒక కెమెరాని సెట్ చేస్తుంది. అంటే అక్కడ మాట్లాడిందంతా కూడా రికార్డ్ అయ్యేటట్టు. ఇంకా ఇంటర్వ్యూ అనగానే వెనక ముందు ఆలోచించకుండా ఈ బ్యాంక్ విషయం కూడా మర్చిపోయి ఆయన నార్మల్గా ఇంటర్వ్యూ ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చేతులు ఎత్తేసాడు కదా, వాళ్ళే చూసుకుంటారు, నాకేం సంబంధం ఉందిలే అని ఆ దృష్టిలో ఉంటాడు. ఇంకా వెళ్ళి కనకం అడగమన్న ప్రశ్నలన్నీ కూడా అడిగేసరికి నా బిజినెస్లన్నీ ఎంత సక్సెస్గా జరగడానికి నా కృషి పట్టుదలే కారణం అనగానే మీ బిజినెస్లో ఏ బిజినెస్ అయినా లాస్ అయిందండి అంటే నష్టాల్లో ఉన్నారా అని చెప్పాను. కానీ నో, నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఏది నష్టాల్లో ఉండదు, అన్నీ కూడా లాభాల్లోనే ఉంది. నేను బాగా కష్టపడి బిజినెస్ని బాగా డెవలప్మెంట్ చేశాను అంటూ అన్ని విషయాలు కూడా చెప్తాడు. అంతా కూడా ఇక్కడ కావ్య రాజు ఇద్దరు కూడా వింటారు. ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్కి కెమెరా పెట్టుకుని ఆ బ్యాగు సంకలోనే తగిలించుకుని ఉంటుంది. ఇంకా కనకం అయితే మొత్తం మాట్లాడుతూ ఏదో చిన్నది మైక్ తీసుకెళ్ళి అందులో రికార్డ్ చేస్తుంది. సరే సార్, థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మొత్తం మాకు ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ అని ఇంకా అక్కడి నుంచి అయితే కనకం బయటికి వచ్చేస్తుంది. రావడంతో కారు ఎక్కి బయలుదేరి వచ్చేసేసరికి మొత్తానికైతే సూపర్గా చేసావమ్మా అని చెప్పాను. కానీ కనకం కదా ఖచ్చితంగా చేస్తుంది అని చెప్పి ఇంకా అపర్ణ అయితే అంటుంది, సరే వదిన గారు ఇంకా నేను వెళ్తాను అనగానే సరే అని ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ వీడియోనంతా కూడా దగ్గర పెట్టుకుంటారు. ఈ వీడియోని ప్రూఫ్గా మనం వాడి ఆయన బిజినెస్లు ఎందులోని నష్టాలు రాలేదని, అలాగే ఆయన బిజినెస్లన్నీ లాభాల్లో ఉన్నాయని మనం అన్ని కాగితాలు సేకరించాలి అనగానే సరేనని, అది నేను చూసుకుంటానని రాజ్ అయితే చెప్తాడు. మొత్తం అన్నీ కూడా ఏ బిజినెస్ కూడా నష్టాల్లో లేదని, అన్నీ ప్రాఫిట్లో ఉన్నాయని మొత్తం అన్నీ కూడా సిద్ధం చేస్తారు. నెల రోజులు గడవక ముందే ఈ వీడియో అవన్నీ కూడా తీసుకుని నేరుగా బ్యాంకుకి అయితే వెళ్తారు. ఆయన ఏం చెప్పారు అని చెప్పాను. కానీ ఆయన వ్యాపారాలన్నీ నష్టాల్లో ఉన్నాయని చెప్పారు మేడం అని చెప్పనేసరికి ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి, ఈ డాక్యుమెంట్స్ చూడండి, ఆయన ఎందులోనూ కూడా నష్టం పోలేదు, అంతా లాభాల్లోనే ఉన్నాయి. అంటే ఇక్కడ మా తాతయ్య గారు కోమాలో ఉన్నారని, ఆయన కోమాలోంచి రాలేరు, ఆయన చెప్పలేరు, ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్ బాగోలేదు కాబట్టి ఆయన ధైర్యంగా వెళ్ళి అడిగితే మళ్ళీ ఆయన మాట పోతుందని ఆ ఉద్దేశంగా ఆయన ప్లాన్ చేసి కుట్ర చేసి కావాలని బ్యాంకు కట్టవలసిన డబ్బులు మొత్తం కూడా ఆయన ఇవ్వకుండా ఎగనామం పెట్టాలని చూస్తున్నారని. కానీ ఎంత మోసమా, ఒక్క కంప్లైంట్ ఇవ్వండి మేడం అని చెప్పాను. కానీ ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము, ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ అని చెప్పనేసరికి ఇదొక్కటి చాలు మేడం, మేము చూసుకుంటాము, ఏదో నమ్మి స్నేహితుడని సంతకం పెట్టి షూరిటీ ఇచ్చినందుకు ఎంత మోసం చేశారు అనగాని లేదు మేడం నేను చూసుకుంటాము, మీరు దీని గురించి ఏమీ మాట్లాడొద్దు అని చెప్పి ఇంకా మీరు వెళ్ళండి మేడం మేము చూసుకుంటామని చెప్పి ఇంకా వాళ్ళైతే మేనేజర్ వాళ్ళు నేరుగా అతని దగ్గరికి వెళ్తారు. మీ కంపెనీలన్నీ లాస్లో ఉన్నాయన్నారు అనగానే అవును అన్నీ కూడా దివాలా తీసాయి అనగానే మరి మీరు ఇంటర్వ్యూలో దివాలా తీసాయని ఒక్క కంపెనీ పేరు కూడా చెప్పలేదు, అన్నీ లాభాల్లో ఉన్నాయని చెప్పారు, ఇంటర్వ్యూ మొత్తం చూడండి ఒకసారి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదే కాదు మేము ఇంటర్వ్యూ బేస్ చేసుకుని చెప్పడం లేదు, మీ కంపెనీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర లీగల్గా అన్నీ ఉన్నాయి, ఒక్కసారి ఇవన్నీ పరిశీలించి మీరు ఎందులోనూ నష్టపోలేదు, మీరు అన్నిట్లోని ప్రాఫిట్స్లోనే ఉన్నారు, అంటే మీరు కావాలనే అక్కడ సీతారామయ్య గారు మీకు షూరిటీ పెట్టారు కాబట్టి సీతారామయ్య గారు ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆయనను మోసం చేయాలన్న ఉద్దేశంతోనే మీరు ఇలా చేశారు కదా, నమ్మక ద్రోహం తప్పు కదండి, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, ఎఫ్ఐఆర్ కాపీ కూడా మా దగ్గర ఉంది, మీ మీద మాకు కంప్లైంట్ కూడా వచ్చింది అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నేను తప్పు చేశాను, నేను డబ్బులు మొత్తం నేనే కట్టేస్తాను అనగానే మీరు డబ్బులు కట్టినా ఏం చేసినా కోర్టు వారు నిర్ణయిస్తారు, ముందైతే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి,
ఆ తర్వాత మీరు డబ్బులు ఎలాగా కట్టాలి అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే నమ్మిన వాళ్ళని మోసం చేయాలని చూస్తే ఇలాగే కటకటాల పాలవుతారు. మా తాతయ్య గారు మిమ్మల్ని ఎంతలా నమ్మారు? మీరు ప్రాణ స్నేహితుడని మీరు బిజినెస్లు బాగా చెయ్యాలనే కదా 100 కోట్లకి షూరిటీ సంతకం పెట్టారు. అప్పుడు మీ మీద నమ్మకంతోనే కదా ఇదంతా చేశారు. కానీ మీరింత మోసం చేస్తారని ఆయనకి తెలియదు. పాపం ఆయన కోమాలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆయన ఎంతలా బాధపడి ఉండేవారో. నేను నా ప్రాణం అనుకున్న నా ప్రాణ స్నేహితుడే ఇంత మోసం చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదని ఆయన ఎంతగానో బాధపడేవారు, ఎంతగానో తల్లడిల్లిపోయేవారు అని చెప్పి ఇంకా కావ్య అనేసరికి క్షమించండి అమ్మా అనగానే అదంతా మీరు కోర్టులో చెప్పుకోండి అని చెప్పి కావ్య రాజు ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఏమ్మ కావ్య ఏం జరిగింది అనగానే సక్సెస్ అయింది అత్తయ్య గారు. నువ్వు ఇంతటి సముద్రాలు కాబట్టే తాతయ్య నీకు ఈ పని అప్పగించారు అంటూ ఇంకా స్వప్న చెప్పేసరికి ఎస్ కరెక్ట్ స్వప్న, నువ్వు చెప్పింది 100కి 100 పాళ్ళు కరెక్ట్. తాతయ్య కావ్య మీద ఎంత నమ్మకం ఎందుకు పెట్టుకున్నారు, ఆస్తి మొత్తం కావ్య పేరు మీద ఎందుకు రాశారో అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది తాతయ్య కావ్య మీద ఎంత నమ్మకంతో చేసుకున్నారో. ఇదే సమస్య నాకు వస్తే నేను ఏం చేస్తానో తెలుసా? ఆ 100 కోట్లు కట్టేయడానికి సిద్ధపడిపోతాను. కానీ కావ్య అలా చేయలేదు. ఆస్తిని కాపాడుకోవాలి, ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది, కుట్ర చేస్తున్నారు అని మొత్తం ఆరా తీసి ఎంక్వైరీ చేసి మొత్తం మీద ఆయన కుట్ర చేశారని, నా తాతయ్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇదంతా చేశారని కావ్య నిజం నిరూపించింది. ఎప్పటికైనా అర్థమైందా పిన్ని? అర్థమైందా అత్త? కావ్య ఎంతటి సముద్రాలో ఎప్పటికైనా నోరు మూసుకుని ఉండి మీ పనులు మీరు చేసుకుంటే బాగుంటుంది. ఆస్తిలో వాటాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అంటే బయట వాళ్ళకే ఆ రకంగా దుమ్ము దులిపింది, ఇంట్లో వాళ్ళకి ఇంకే రకంగా ఉంటుందో మీరే ఆలోచించుకోండి అంటూ రాజైతే అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.